శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. సాధారణంగా ఆదాయము వ్యయము అనేసరికి అందరికీ ఒక రకమైనటువంటి ఆలోచన, అదేమిటంటే నేను సంపాదించట్లేదు కదా, ఖర్చులా పెడతాను అని. కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు, మీకు కొంత డబ్బు ఇచ్చి ఒక ప్రోడక్ట్ కొనమన్నారు అనుకోండి. ఆ డబ్బు ఎవరిది? ఫలానా వారిది. ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఖర్చు పెట్టమని ఇచ్చారు. సో మీ జీతం మీ ఆదాయం, కానీ ఆ రోజు మీరు పెట్టే ఖర్చు మీ యొక్క ఖర్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఆదాయ ఖర్చును చూసి భయపడకండి. వీలైనంత వరకు కూడా ఆదాయ వ్యయాలున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే చాలామంది ఉంటారు. అలా మేషరాశి వారికి సంబంధించి ఆదాయము వ్యయము అలా ఉన్నప్పటికీ ప్రథమార్థము ముఖ్యంగా ఆగస్టు ప్రాంతం వరకు కూడా చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు, ముఖ్యంగా ఎవరైతే గృహిణులు ఉంటారో వారికి సంబంధించి అట్టహాసంగా చేసేటువంటి పనులు కానివ్వండి, ఏమైనా సరే ఆడంబరాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఏదైనా సరే మంచి శుభ కార్యక్రమాలు, ఏవైనా సరే వివాహాది శుభకార్యాలు, లేదా ఉపనయనాది క్రతువులు, లేదా ఇతరత్ర ఏవైనా సరే ఫంక్షన్స్ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పటి నుండో స్థిరాస్తికి సంబంధించి, అంటే ఫలానా చోట మీరు భూమి కొనాలి అనుకుంటూ ఉంటే గనక ఉద్యోగస్తుల విషయంలో అది జరగకుండా ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి కూడా ప్రథమార్థం అంతా చాలా బాగుంది. ఇంక్రిమెంట్లు, వీరు అనుకున్నటువంటి డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వడాలు, ఇలాంటివి కూడా అధికంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయ సంబంధితమైనటువంటి పనులలో ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఏవైతే స్టాక్స్ దగ్గర పెట్టుకొని, స్టాక్స్ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాక్ని దగ్గర పెట్టుకొని ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారో వారికి సంబంధించి కూడా చాలా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే వారిలో ఉన్నటువంటి గతంలోనే కన్ఫామ్ అయిపోయినటువంటి కాంట్రాక్ట్స్ కానీ, ఏవైనా పనులు కానీ ఉంటాయో వాటికి సంబంధించి దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్నంత లాభం కూడా వస్తుంది. రైతులు, అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఉన్నారో వారిని కూడా చూసుకున్నట్టయితే పంట సాగు ఎలా ఉంటుందో దిగుమతి కూడా అలాగే ఉంటుంది. అంటే అనుకున్నంత వరకు కూడా పంట చేతికి వస్తుంది, ఆనందకరంగానే ఉంటారు. ఎవరికైతే దసరా దీపావళి వరకు ఎదురు చూస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో మాత్రమే కాస్త చిన్న చూపు చూస్తుంది మీ యొక్క వృత్తి. అంతే తప్ప ఆగస్టు సెప్టెంబర్ కాలం వరకు కూడా మంచి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. చాలామంది ఈ యొక్క సంవత్సరంలో చెప్పేటువంటి సంవత్సర ఫలితాల విషయానికి వస్తే ప్రతి నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలంటుంది. కాబట్టి వచ్చేటువంటి వీడియోలో ప్రతి నెల గురించి క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అందరూ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మీ పరిస్థితికి తగ్గట్టుగా రుద్రాభిషేకం కానీ, ముఖ్యంగా మేషరాశి వారు రుద్రాభిషేకం కానీ, నరదృష్టి నివారణ సిద్ధ్యర్థం కరుంగలి మాల లాంటివి ఆడవాళ్ళ కంటే కూడా మగవారు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా కరుంగలి మాల వేసుకోండి.
అశౌచ సంభావితమైనటువంటి పనులున్నప్పుడు మాత్రమే, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏదైనా శౌచం వస్తున్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బహిష్టైనప్పుడు అది తీసి పక్కకు పెట్టండి. దానివల్ల చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే వీలైనంత వరకు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మరవకండి. ఇవి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారద, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఉత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలేతాను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి, నేను మీకు వెంటనే నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి, కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది. బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా, ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరులు, ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి, మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ
ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మనం నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.